అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళ. నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత గారి ఆధ్వర్యంలో కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధాన కార్యక్రమంలో భాగంగా నిన్న మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాం. అయితే నేను మా జనసేన పార్టీ సేనాతో సేనాని కార్యక్రమంలో వైజాగ్ లో జరిగింది. ఆ కార్యక్రమంలో నేను ఒక స్టేట్మెంట్ మాట్లాడానమాట. అది ఏంటంటే, ఆడబిడ్డల రక్షణ కొరకు, ఆడబిడ్డలు ఏదైతే మేము ఇంతకాలం మా భద్రత కోసమే పోరాడాము, కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మా ఆశయాల కోసం, మా హక్కుల కోసం పోరాడే రోజులు తీసుకొస్తారని బలంగా నమ్ముతున్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ మాట్లాడాను ఆ కార్యక్రమంలో. సో నిన్న నాకు ఆ కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రోగ్రామ్ లో ఆడబిడ్డలు మాట్లాడుతుంటే నా మనసుకు కలిగిన సంతోషం మీతో అందరితో పంచుకోవాలనిపించింది. చాలా సంతోషం వేసింది నాకు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, నాకు ఇంకా ఆడబిడ్డలందరికీ కూడా మా హక్కుల కోసం, మా ఆశయాల కోసం పోరాడే రోజులు తీసుకొచ్చారని ఈ రోజు ఖచ్చితంగా నమ్ముతున్నాను. చాలా మంది ఆడబిడ్డలు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ప్రభుత్వం కూడా మా ఆడబిడ్డలందరికీ ఇన్ని సహకారాలు, ఇన్ని సౌకర్యాలు అందిస్తూ మమ్మల్ని, ఆల్రెడీ ఉమెన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, మా స్ట్రాంగ్నెస్ కి ప్రభుత్వం నుంచి కూడా ఆ స్ట్రాంగ్నెస్ ఇంకొంచెం తోడయి మమ్మల్ని ముందుకు నడిపించే దశలో ప్రభుత్వం ఎల్లప్పుడూ మాకు తోడుంటుందని బలంగా నమ్ముతున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.